ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్టుల పాత్ర అమోఘమని ప్రశంసించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఔరేక్ దక్కా తెలంగాణ పక్క అంటూ యావత్ ప్రజానికాన్ని చైతన్యపరిచారని గుర్తు చేశారు. తెలంగాణలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు టీజేఎఫ్ రజతోత్సవ సభలో దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో బహుశా ప్రపంచంలో ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యమై జర్నలిస్టులు లక్ష్యాన్ని చేరుకున్నటువంటి ఒక ఉదంతాలు చాలా తక్కువ ఉంటుండొచ్చేమో, బహుశా లేవు. కానీ తెలంగాణలో మాత్రమే ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ కళాలను కత్తులుగా మార్చి ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పాలక వర్గాల పైన అలుపెరగని పోరాటం చేసి ఎక్కడన్నా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత అలసో సొలసో ఏ కారణం చేతైనా ఒక్కడుగు వెనకేసి ఆగిపోయి ఉంటే ఆ పెన్నును ముళ్ళుగర్ర చేసి పొడిచి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక జర్నలిస్ట్ సోదరుల యొక్క పాత్ర అమోఘం, అనిర్వచనీయం. ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అనే నినాదం ఇక్కడి నుండి పుట్టినటువంటిదే. తెలంగాణ జర్నలిస్ట్ సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంగా నేను ఒక అపీల్ మీ అందరికీ కూడా చేసేది ఏంటంటే, మీరు మేధావులు, సమాజానికి అత్యంత దగ్గరగా పనిచేస్తూ సమాజంలో ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజల కష్ట నష్టాలు బాధలు మీకు తెలిసినంతగా ఏ పాలక వర్గానికి కూడా తెలియవు, ఏ బ్యూరోక్రాట్కి కూడా తెలియవు, మీకే ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి ఆ రోజు తెలంగాణ సాధన కోసం ఎట్లయితే ఒక ఎజెండా డిఫైన్ చేసి మీరు రథసారథులుగా ఉండి తెలంగాణ ఉద్యమానికి చోదక శక్తిగా నిలబడేట్లయితే పనిచేసినరో, ఇవాళ కూడా ఒక కొత్త ఎజెండాను తెలంగాణకు డిఫైన్ చేయవలసిన అవసరం ఉంది. వీ హ్యావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు అచీవ్, వీ హ్యావ్ అచీవ్డ్. ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో ఏం సాధించుకోవాలనో అది సాధించుకున్నాం, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణను ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంకా ఒక అద్భుతమైనటువంటి ఒక రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాల వారికి సమున్నతమైనటువంటి ఒక సామాజిక న్యాయం కలగాలంటే, అన్ని వర్గాల వారు కూడా ఒక భాగస్వామ్యంతో ఈరోజు తెలంగాణలో పరిణితి చెందాల్సిన పరిస్థితి ఉందంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఒక ఎజెండాను సెట్ చేసేటువంటి ఒక బాధ్యత ఈ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలకు కానీ మీకు కానీ ఉందని చెప్పి నేను కోరుతున్నాను.